ఓపెన్ హౌస్గా ఈ యూనివర్సిటీకి ఇవ్వటం అంటే దేవుని కృప. నిజంగా మా ఇల్లు బ్లెస్డ్. ఎందుకంటే ఎంతోమంది యవనస్తుల బిడ్డలు దేవుని యొక్క రక్షణలోనికి వచ్చి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు వెళ్ళి తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రభువుకు నమ్మకంగా చేస్తున్నారో చాలా బ్యాచెస్ వైపు నుంచి వెళ్ళింది. వారిని దేవుడు నిజంగా మరి సాక్ష్యం ఏంటంటే నాకు తెలిసి అక్క ఎక్కువ అనుభవం మరి 3-4 బ్యాచెస్ కూడా ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు ఎంతగా ఘనపరిచాడు. మంచి స్టేటస్లో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ఎవరి కాలంలో ప్రభువును వాళ్ళు అంగీకరించారు, ప్రభు వాక్యానికి విధేయత చూపించారు, వారి ప్రవర్తనల మీద దేవునికి అధికారం ఇచ్చారు. ఇక్కడ ఈవిలో సిద్దిపేటలో నేర్చుకున్న ఆ యొక్క మంచి ఆ యొక్క వాక్యము వారి హృదయాల్లో భద్రపరుచుకున్నారు. వారి జీవితాన్ని ఆ విధంగా కట్టి తర్వాత వాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు మరి ఫోన్ చేస్తుంటారు. ఎక్కడ విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు మరి చాలా ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు ఇప్పటికీ ఫోన్ చేస్తుంటారు. నేనైతే వెళ్ళలేదు కానీ అక్కయితే ప్రతి ఒక్కరి పెళ్ళికి వెళ్ళి మనం బ్లెస్ చేసినట్టుగా అనుభవం ఉంది. మరి అటువంటి ఫెలోషిప్ నిజంగా యవ్వన కాలంలో మరి బిడ్డలు మరి దేవుని నమ్ముకుంటే వాని యొక్క జీవితాన్ని ఏ విధంగా గడతాడో నిజంగా ఈవులో మరి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వేరే డినామినేషన్ వేరే కాంగ్రిగేషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ యొక్క పరిచర్య అనేది చాలా స్పెషల్. ఎందుకంటే రైట్ టైంలో మరి కరెక్ట్గా వాళ్ళు మరి డివేట్ అయ్యే పరిస్థితుల్లో మరి లోకంలో కలిసిపోయే పరిస్థితుల్లో అప్పుడు కరెక్ట్గా మంచి పునాది యు ఆ యొక్క సమయంలో వాళ్ళు మంచి దేవుని యొక్క వాక్యాన్ని మంచి పునాది వేసుకున్న తర్వాత ఇక దేవుడు వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు మరి ఎక్కడ కనుక ఆ విధంగా మరి మరి అవుట్ గోయింగ్ పిల్లలు కానీ అదేవిధంగా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఇక ఈవులో ఉండటం అనేది నిజంగా చాలా మరి ధన్యకరమైంది. ఆ విధంగా మరి ఇక ప్రత్యేకంగా చెప్పేదంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మరి ఒక్కసారి యొక్క టేస్ట్ చూసిన తర్వాత ఒకసారి యొక్క ఈ ఫెలోషిప్ యొక్క ఆత్మీయత అనుభవం చూసిన తర్వాత వాళ్ళు ఇక లోకంలో కలిసిపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అటువంటి స్ట్రాంగ్ పునాది ఈవిలో ఉంటుంది. కనుక మీరు మరి మరి వెళ్తున్నప్పుడు మరి మీరు భవిష్యత్తులో మరి మ్యారేజ్ చేసుకుంటుంటారు, తర్వాత మంచి ఉద్యోగాలు సెటిల్ అవుతుంటారు. అయినప్పుడు కూడా మీరు కలిగిన ఆ యొక్క ధన్యతను అంటే దేవుని యొక్క వాక్యం హృదయాల్లో భద్రపరచుకోండి. తద్వారా మీ యొక్క జీవితం ద్వారా ప్రభువును వేరే వాళ్ళకి చూపించండి. ఆ విధంగా ఎవరి కాలంలో మరి ప్రభు మేము ఏ విధంగా రక్షించాడో మరి మీరు మీ జీవితాలు ఏ విధంగా ధన్యకరమైనదో మరి ఆ విధంగా మీరు ఒక సాక్ష్యంగా వేరే వాళ్ళకి ఉండటానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పేసి నేను జ్ఞాపకం చేస్తాను. కనుక ఇటువంటి మంచి అవకాశం మరి మీకు దొరికింది. చాలామందికి ఈ యొక్క అనుభవం తెలియదు, ఈ యొక్క వేదిక అంటే వాళ్ళకి తెలియదు. కానీ మీరు దేవుని యొక్క ఆశ్చర్యం ప్రభుత్వం బట్టి ఇందులోకి మీరు ఆహ్వానించబడ్డారు. నిజంగా చక్కని మరి సహవాసము ప్రత్యేకించి మరి అంతకుముందు బ్యాచెస్ కూడా 2-3 బ్యాచెస్ ఉన్నాయి. మరి బ్రహ్మయ్య అని అదేవిధంగా అప్పారావు వాళ్ళు కూడా వాళ్ళతో ఎప్పుడన్నా నేను మినిస్ట్రీకి ఎప్పుడన్నా పరిచయం వెళ్ళినప్పుడు వాళ్ళు నాతో పాటు వస్తుండేవాళ్ళు. అక్కడ నేను వాక్యం చెప్తా ఉంటుంటే వాళ్ళ పని ఏంటంటే ఎక్కడ పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు యూతో పిల్లలతో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో మాట్లాడి తర్వాత వాళ్ళు మరి వాళ్ళతో మరి మమ్మీకి అయ్యేవాళ్ళు. ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళు చాలామంది ముఖ్యంగా అప్పారావుని నేను గమనించాను. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆయన యొక్క పరిచర్య చాలా శ్రమంతం ఉండేది. ఒక్కసారి ఆయన మాట్లాడితే చాలామంది మరి వాళ్ళు తప్పనిసరిగా అది వల్లబడినట్టు ఉండేది. ఆ విధంగా దేవుళ్ళకి ఆయన నడిపించాడు. తర్వాత అంత స్పిరిట్ అంత మోటివేషను నాకు శివలో కనపడింది. శివ వచ్చిన తర్వాత కూడా చిన్నోడు కదా బక్కోడు చేస్తాడో లేదా చాలా భయపడ్డాను. కానీ మరి నన్ను బలపరచమని నేను బలపరుస్తాను అని చెప్పేసి ఆయనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మరి చాలా ప్రయాసపడ్డాడు. మరి అప్పుడప్పుడు అక్కంటుంటాడు, శివ నువ్వు తింటున్నావా లేదా అని చెప్పేసి. మరి శరీరాన్ని ఆయన లక్ష్య పెట్టాడు కాదు, కానీ ఆత్మల సంపార్జన కొరకు ఆయన ప్రయాసం ఉండేది. నిజంగా నేను స్టడీ చూసినప్పుడు కూడా మరి ఎప్పుడన్నా ఫోన్ చేస్తే అన్నా ఎక్కడున్నామంటే నేను ఎక్కడ జిన్నాలు ఉన్నాను, లేకపోతే ఎక్కడున్నాడు. కానీ ఎప్పుడు కూడా నేను మా రూమ్లో పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను అని చెప్పేసి ఎప్పుడు ఆ పిల్లల నోట్ రాలేదు. ఈ విషయంలో మరి శ్రీనివాస్ కూడా ఒక విషయం చెప్తాం అనుకుంటున్నా. శివని దయచేసి కొద్దిగా ఆయన్ని ఫ్రీ చేయండి.
మాకు సిద్దిపేటకే సిద్దిపేటకే పరిమితం చేయండి. ఇక్కడికి జిన్నారం సంగారెడ్డి తీసుకెళ్ళబాకుంటాయి. మనకి దొరకట్లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా పరిచర్య ఉంది. టోటల్గా ఈ సిద్దిపేట మెదక్ జిల్లాలో సిద్దిపేట అనేది చాలా గడ్డు ప్లేస్, ఇది క్రానిక్ ప్లేస్ కనుక మరి ఆయన సేవలు చాలా అవసరము కనుక మరి అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా సంగారెడ్డిలో మరి ఎప్పుడు పిలిచినా కానీ మా యూనివర్సిటీ నుంచి ఆయన కాదనకుండా వచ్చి పిల్లల్ని చాలా ప్రోత్సాహపరిచాడు. చక్కని వర్తమానంతో ఆయన బలపరిచాడు. తర్వాత అది మరి సిస్టర్ కూడా ఇద్దరు కలిసి వచ్చారు. చాలా మీటింగ్స్లో కూడా మరి ప్రత్యేకించి యూనివర్సిటీలో మరి శ్రీనివాస్ చాలాసార్లు వచ్చి పిల్లల్ని ఆయన చాలా మోటివేట్ చేశాడు, నాకు తెలుసు. అదేవిధంగా మరి రానున్న దినాల్లో కూడా ఇటువంటి రిలేషన్షిప్, ఇటువంటి సంబంధం మరి శ్రీనివాస్ కలిగి ఉండాలి. అదేవిధంగా సేవను కూడా దేవుడు మరి నూరంతలుగా ఫలింపజేసి మంచి పరిచర్యలో అతన్ని బాగా వాడుకోవాలి. ఈ విషయంలో మరి అవుట్ గోయింగ్ వెళ్తున్న మరి మాన్య నాయకులు ఎట్ ది సేమ్ టైం తేజ వాళ్ళ గురించి చెప్పాలంటే బాధే. ఎందుకంటే నాయకుల నుంచి ఎక్కువ మరి కాదు, కానీ తేజ అయితే మరి ఇక్కడ మీటింగ్ కాలకొండ కాలంలో మీటింగ్ ఇచ్చినప్పుడు ఆ పప్పు గిన్నె తీసుకుని నిత్యం పెట్టుకొని వెళ్తున్న ఆ సీన్ చూసినప్పుడు నిజంగా సంతోషం. ఆయన ఒక బ్యాంక్ మేనేజర్, ఒక గ్రూప్ 1 స్కేల్ 1 స్కేల్ 2 ఆఫీసర్గా ఉన్న ఆయన పిల్లలతో మమేకం అయిపోయి వాళ్ళకంటే వాళ్ళు కలిసిపోతే ఈయన ఆఫీసరు లేకుంటే పిల్లలు అని చెప్పేసి ఆ తారతమ్యం లేకుండా దేవుని యొక్క పరిచయం, దేవుని యొక్క సేవ చేస్తే, దేవుని యొక్క పని చేస్తే నాకు ఎంతో సంతోషం అని చెప్పేసి మరి ఆయన ఆ విధంగా పనిచేసి వాళ్ళు ఒకటిగా మరి ఆయన పిల్లలు కూడా ఇప్పుడు ఆయన ఒక ఆఫీసర్గా చూడలేదు, వాళ్ళని ఒక అన్నగా చూశాడు కనుక ఆయన కూడా వాళ్ళని మరి వీళ్ళు పిల్లలు కదా, నేను ఒక ఆఫీసర్ కదా అని చెప్పేసి ఆ యొక్క వేరియేషన్తో ఆయన ఇప్పుడు చూడలేదు. వాళ్ళు కలిసిపోయేవాడు, మమ్మీకి పోయి వాళ్ళతో కలిసి మరి తినేవాడు, వాళ్ళతో కలిసి వెళ్ళేవాడు, పరిచయంలో వాళ్ళతో కలిసి కూర్చునేవాడు, మాట్లాడేవాడు. అటువంటి ఆ రిలేషన్ ఆ యొక్క మరి తేజ కూడా కలిగి ఉన్నాడు కనుక అటువంటి మరి మరి సర్వీస్ అందించాలని చెప్పేసి అదేవిధంగా మరి మా యొక్క సంఘం గురించి కూడా మీరు చక్కగా మరి ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటూ అదే పాప రూప పేరుకు రూపే నిజంగా ఆమె యొక్క ఆత్మీయంగా మంచి సౌందర్యవంతం, నిజంగా యవన కాలంలో పిచ్చి పరిస్థితుల్లో కూడా ఆ పాప మరి చక్కటి పరిచయం చేసిందండి. యవన బిడ్డల మధ్యలో మరి బైబిల్ స్టడీ ఏంటి, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా రూపం ఉండేది. అక్కడ కూడా ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయనకు నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మరి మనల్ని ఆయన ఆశించే రీతిలో దేవుడు తొలగి ఉంచుతాడు. మరి రూప విషయంలో కూడా మంచి భవిష్యత్తు ఉంది. మరి శివ ఆబ్సెన్స్లో కానీ లేకపోతే శివ ఉన్నప్పుడు కానీ నాగరాజు చాలా చాలా మోటివేట్ చేస్తాడు. నాకు తెలుసు చాలా డివోటీగా, డెడికేషన్గా మా హెబ్రోన్ ఫెలోషిప్ నాగరాజు కదమ్మా, అయినప్పుడు కూడా మరి ఇందులో మమేకం అయిపోయి చక్కగా మరి వాళ్ళందరినీ యూత్ని మోటివేషన్ చేసి మీటింగ్స్ కండక్ట్ చేయడం కానీ ఆ ట్రెజరర్ పాత్ర మరి చక్కగా మరి ఎవరికి మరి వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధంగా సెండప్ చేయాలి, ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఈ యొక్క పరిచయాన్ని ముందుకు తీసుకెళ్లాలో కూడా చక్కగా మరి నాగరాజు తన యొక్క పాత్రను చక్కగా నిర్వర్తించాడు. నిజంగా ఈ యొక్క మరి సమయంలో నాగరాజును కూడా అభినందించాలి. తప్ప ఎన్న అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ విషయంలో శివకి మరి వన్స్ అగైన్ మరి అడ్మినిస్ట్రేషన్ తెలియజేస్తూ